ప్రదీష ఫుడ్ రెసిపీస్కి స్వాగతం. ఈరోజు ఎగ్ డ్రాప్ కర్రీ చెట్టినాడు స్టైల్లో ఎలా చేయాలో చూద్దాం. ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ తీసుకొని సోపు గింజలు, మిరియాలు, గసగసాలు వేసి 30 సెకండ్ల పాటు ఫ్రై చేయండి. ఇప్పుడు కొన్ని ఎండుమిరపకాయలు వేసి 1 నిమిషం పాటు ఫ్రై చేయండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి వేసుకొని 2 నిమిషాలు ఫ్రై చేయండి. చివరిగా కొబ్బరి తురుము వేసి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. చల్లారాక మిక్సీలో వేసి కొంచెం వాటర్ వేసి మెత్తగా పేస్ట్లా గ్రైండ్ చేయండి. ఇప్పుడు మరొక ప్యాన్లో కొంచెం ఆయిల్ తీసుకోండి. ఆయిల్ వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి వేయించండి. ఇప్పుడు తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసి అవి రంగు మారేంత వరకు వేయించండి. ఇప్పుడు టమాటాలు వేసుకొని కొంచెం పసుపు యాడ్ చేసి టమాటాలు మెత్తగా అయ్యేంత వరకు మూత పెట్టి ఉడికించండి. ఇప్పుడు టమాటాలు మెత్తగా అయ్యాయి కదా, ఇప్పుడు కారం 2 స్పూన్లు, ధనియాల పొడి 1.5 స్పూను, జీలకర్ర పొడి 1/2 స్పూను, అలాగే ఉప్పు సరిపడంత వేసుకొని వేయించుకోండి. ఇప్పుడు గ్రైండ్ చేసిన పేస్ట్ వేసి అలాగే సరిపడా వాటర్ వేసుకొని ఒకసారి మసాలా అంతా కలిసేటట్టు కలపండి. అవసరమైతే ఇంకొంచెం నీళ్ళు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించండి. ఇప్పుడు చూడు గ్రేవీ ఉడికింది. ఇప్పుడు ఒక్కొక్క ఎగ్ డైరెక్ట్గా కర్రీలో వేయకుండా ఒక బౌల్లో వేసుకొని తర్వాత కర్రీలో వేయండి. జస్ట్ ఒకవేళ పాడైపోయిన ఎగ్ ఉంటే కర్రీ మొత్తం పాడవకుండా ఉంటుంది. మూత పెట్టి ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోండి. ఇప్పుడు చూడండి ఎగ్స్ అన్ని బాగా ఉడికిపోయింది. చివరిగా కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకోండి.